Today we are going to discuss about the new chapter, that is the quantum numbers. ముందు క్లాసులో చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణము, కక్షా వ్యాసార్థానికి సమీకరణము, బోర్ పరమాణు సిద్ధాంతము మరియు రిడ్బర్గ్ సమీకరణం అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈరోజు చూసినట్లయితే ఏంటి అంటే క్వాంటం సంఖ్యలు. పరమాణు నిర్మాణంలో చూసినట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఏంది అని అంటే క్వాంటం సంఖ్యలు. రెండవది బోరు పరమాణు సిద్ధాంతం యొక్క ముఖ్యాంశాలు మరియు లోపాలు, హైడ్రోజన్ వర్ణపట శ్రేణి వివరించండి అంటుంటారు. ఉంటే ఆ క్వశ్చన్ అన్న వస్తుంది, లేకుంటే క్వాంటం సంఖ్యలు అన్న వస్తుంది. క్వాంటం సంఖ్యలు అనగానేమి, క్వాంటం సంఖ్యలను గురించి వివరించండి అంటుంటాడు. 8 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే క్వాంటం సంఖ్యలు. ఈ క్వాంటం సంఖ్యలు అనేవి చూసినట్లయితే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని, ఇక్కడ చూసినట్లయితే పరమాణువులో ఉండే, ఇక్కడ ఏమున్నవి పరమాణు ఉంది. క్వాంటం సంఖ్యలు అనేవి ఏం తెలియజేస్తవి అని అంటే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క శక్తిని, పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని, పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని తెలియజేసే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటుంటామండి. పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తి, ఇక్కడ చూడండి క్వాంటం సంఖ్యలు అనేవి చూసినట్లయితే ఏం తెలియజేస్తున్నవి అని అంటే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటాం. పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటుంటాం. అంటే ఇక్కడ చూసినట్లయితే పరమాణువులో ఏముంటుంది, పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటామండి. ఇక్కడ చూసినట్లయితే క్వాంటం సంఖ్యలు అనేవి పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటారు. ఈ క్వాంటం సంఖ్యలు అనేవి ఎన్ని రకాలు అని అంటే 4 రకాలండి. క్వాంటం సంఖ్యలు ఎన్ని రకాలు? 4 రకాలు. అవి చూసినట్లయితే ఫస్ట్ వన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్రధాన క్వాంటం సంఖ్య. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యను దేంతో చూపిస్తామంటే స్మాల్ nతో చూపిస్తాం. ఇక్కడ చూసినట్లయితే ప్రధాన క్వాంటం సంఖ్య. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్ చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్య. సెకండ్ వన్ ఏంది? అజిముతల్ క్వాంటం సంఖ్య. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్యనే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య కూడా అంటారండి. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్యనే దేంతో చూపిస్తాము అని అంటే స్మాల్ l తోటి చూపిస్తామనండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే థర్డ్ వన్ అయస్కాంత క్వాంటం సంఖ్య. థర్డ్ వన్ ఏంది? అయస్కాంత క్వాంటం సంఖ్య. ఈ అయస్కాంత క్వాంటం సంఖ్యని దేంతో చూపిస్తామనంటే స్మాల్ mతో చూపిస్తాం. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంది అని అంటే స్పిన్ క్వాంటం సంఖ్యని స్మాల్ sతో చూపిస్తాం. అంటే ఇక్కడ చూసినట్లయితే క్వాంటం సంఖ్యల యొక్క ప్రాముఖ్యతను మరియు క్వాంటం సంఖ్యలను వివరించండి అంటుంటాడు. ఫస్ట్ వన్ క్వాంటం సంఖ్య యొక్క డెఫినేషన్ రాయండి. సైడింగ్ క్వాంటం సంఖ్య పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మరియు శక్తిని, పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని
మరియు శక్తిని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటుంటాం. ఇక్కడ చూసినట్లయితే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటారు. ఈ క్వాంటం సంఖ్యలు ఎన్ని రకాలు అని అంటే 4 రకాలండి. క్వాంటం సంఖ్యలు ఎన్ని రకాలు? 4 రకాలు. వాటిలో ఫస్ట్ వన్ ఏంది అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. సెకండ్ వన్ చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్య స్మాల్ ఎల్, అయస్కాంత క్వాంటం సంఖ్య స్మాల్ ఎమ్, స్పిన్ క్వాంటం సంఖ్య స్మాల్ ఎస్ అండి. ఇవి క్వాంటం సంఖ్యలు 4 రకాలు. వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన క్వాంటం సంఖ్య స్మాల్ ఎన్. అజిముతల్ క్వాంటం సంఖ్యనే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అంటాము. దాన్ని ఎల్తో చూపిస్తాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయస్కాంత క్వాంటం సంఖ్య స్మాల్ ఎమ్. నెక్స్ట్ వన్ చూసినట్లయితేనేమో స్పిన్ క్వాంటం సంఖ్య స్మాల్ ఎస్ అండి. వీటిలో చూసినట్లయితే ఫస్ట్ వన్ ఏంది అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. నెంబర్ 1 ఏంది అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. క్వాంటం సంఖ్యలో ఫస్ట్ వన్ ప్రధాన క్వాంటం సంఖ్య. ఫస్ట్ వన్ ప్రధాన క్వాంటం సంఖ్య సైడింగ్. ఇప్పుడు పాయింట్ వైజ్గా రా చెప్పండి. వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే క్వాంటం సంఖ్యలు అన్నాం. క్వాంటం సంఖ్యలు అనేవి చూసినట్లయితే పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు స్థానాన్ని పూర్తిగా వివరించడానికి ఉపయోగపడే వాటిని ఏమంటాము అని అంటే క్వాంటం సంఖ్యలు అంటాం. క్వాంటం సంఖ్యలు అనేవి 4 రకాలు. వాటిలో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఏంది అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యనే దేంతో చూపిస్తాము అని అంటే ఎంతో చూపిస్తాం. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఈ ప్రధాన క్వాంటం సంఖ్యని ఏ శాస్త్రవేత్త కనుగొండు అని అంటే నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త ప్రధాన క్వాంటం సంఖ్యని కనుగొన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ శాస్త్రవేత్త? నీల్స్ బోర్. నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త దేని కనుగొన్నాడు అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్యని కనుగొన్నాడు. ప్రధాన క్వాంటం సంఖ్యని కనుగొన్నాడండి. ప్రధాన క్వాంటం సంఖ్యని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే నీల్స్ బోర్. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యని దీనిని చూసినట్లయితే దేంతో చూపిస్తాము అని అంటే స్మాల్ ఎన్ చే సూచిస్తారండి. ప్రధాన క్వాంటం సంఖ్యని దేంతో చూపిస్తామనంటే స్మాల్ ఎన్తో చూపిస్తాం. నెక్స్ట్ వన్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే ఎన్ యొక్క విలువలు. ఇక్కడ చూసినట్లయితే ఎన్ యొక్క విలువలు అనేవి ఏ విధంగా ఉంటవి అని అంటే 1 2 3 4 డాష్ డాష్ లేదా KLM N ఓ డాష్ డాష్గా ఉంటుంది. ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్స్ బోరు. ప్రధాన క్వాంటం సంఖ్యను దేంతో చూపిస్తాము అని అంటే ఎంతో సూచిస్తారు. ఎన్ యొక్క విలువలు అనేవి చూసినట్లయితే 1 2 3 4 లేదా KLMNO తోటి సూచిస్తారండి. ఈ ప్రధాన క్వాంటం సంఖ్యని ఎంతో చూపిస్తాము. ఈ ఎన్ యొక్క విలువ అనేది ఎన్ అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే ఎన్ అనేది ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార మార్గాలను తెలియజేస్తుంది. కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార కక్షలను గురించి తెలియజేస్తుంది. వృత్తాకార కక్షలను తెలియజేయను. ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక పరమాణువు అండి. పరమాణు మధ్య భాగంలో ఏముంటుంది? కేంద్రకం. ఈ కేంద్రకము చుట్టూ
ఎలక్ట్రాన్లు అనేవి రుణావేశంతో నియమిత వృత్తాకార మార్గంలో తిరుగుతుంటవి. ఈ వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు ఎలక్ట్రాన్కి ఏ ఆవేశం ఉంటుంది అని అంటే రుణావేశం ఉంటుంది. రుణావేశం కలిగిన ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకము చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటాయి. దీంట్లో చూసినట్లయితే ప్రధాన క్వాంటం సంఖ్యని నీల్స్ బోర్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. ప్రధాన క్వాంటం సంఖ్యని దేంతో చూపించిండు? ఎన్తో సూచిస్తారు. ఎన్ యొక్క విలువలు అనేవి ఎట్లా ఉంటవి అని అంటే n = 1, n = 2, n = 3 ఈ విధంగా ఉంటాయండి. లేదా KLM'-గా చూపిస్తాం. ప్రధాన క్వాంటం సంఖ్య అనేది చూసినట్లయితే కేంద్రకము చుట్టూ ఉండే మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార మార్గాలను తెలియజేస్తుంది. ఆ వృత్తాకార మార్గాలను ఏమంటాము అంటే కక్షలు అంటుంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుందండి. ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తి మరియు కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. కక్షా వ్యాసార్థమును తెలియజేయును. వాటిలో ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణము E = -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణం. సెకండ్ వన్ చూసినట్లయితేనేమో కక్షా వ్యాసార్థము R = n²h²4π²me². ఇది కక్షా వ్యాసార్థం యొక్క సమీకరణాన్ని తెలియజేస్తుందండి. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఎంతో చూపిస్తాము. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. n యొక్క విలువలు అనేవి 1, 2, 3, 4 లేదా KLMNలుగా ఉంటవి. n యొక్క విలువ అనేది అంటే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార మార్గాలను తెలియజేస్తుంది. ఈ ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది E అనేది శక్తి -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. కక్షా వ్యాసార్థం R = n²h²4π²me². ఈ విలువనే R యొక్క విలువ ఈ విధంగా లేకుండా Rn = 0.529 × n² ఆంగ్స్ట్రామ్లు. ఇది ఏంది అని అంటే కక్షా వ్యాసార్థానికి సమీకరణాన్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది చూసినట్లయితే ఏం తెలియజేస్తుంది అని అంటే ఒక కక్షలోని కక్షలో చూసినట్లయితే ఆర్బిటాల యొక్క సంఖ్యని మరియు చూసినట్లయితే మొత్తం ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్యని అనేది తెలియజేస్తుందండి. అంటే ప్రధాన క్వాంటం సంఖ్యనే n అంటున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే n విలువ అనేది పెరిగిన కొలది ఏమవుతుంది? వ్యాసార్థం అనేది పెరుగుతుంది. n విలువలు కక్షల సంఖ్యలు కక్షల యొక్క విలువలు అనేది పెరిగిన కొలది వ్యాసార్థం అనేది పెరుగుతుంది మరియు ఎలక్ట్రాన్ యొక్క శక్తిని పెరుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పాయింట్ n విలువ పెరిగిన ఏమవుతుంది అని అంటే కక్షా వ్యాసార్థము పెరుగును. కక్షా వ్యాసార్థము మరియు ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది పెరుగుతుంది. అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గంలో తిరుగుతున్నప్పుడు ఆ కక్షలు అనేవి n యొక్క విలువలు అనేవి పెరుగుతుంటే n 1 2 3 కేంద్రకానికి బాహ్య కక్షకు ఇప్పుడు ఈ మధ్య గల దూరం n విలువ 3 ఉంది. n విలువ 1 ఉంటే ఇక్కడికి ఇంతవరకే, n విలువ 2 ఉంటే ఇంతవరకు. అంటే పోతా ఉంటే వ్యాసార్థం ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకు? కక్షల సంఖ్య పెరిగింది. అంటే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది n విలువలు పెరిగిన కొలది కక్షా వ్యాసార్థము మరియు ఎలక్ట్రాన్ యొక్క శక్తి అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఒక కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్య ఎంత అంటే n² అండి.
ఇక్కడ చూసినట్లయితే ఒక కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్య ఎంత అంటే ఆర్బిటాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ అండి. ఒక కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్య ఎంత అంటే n స్క్వేర్. నెక్స్ట్ వన్, ఒక కక్షలో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది దేనికి సమానమవుతుంది? ఇక్కడ చూసినట్లయితే కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య దేనికి సమానము? 2n స్క్వేర్కి సమానం. కక్షలోని మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n స్క్వేర్కి సమానం. ఇవి ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు. దీంట్లో చూడండి, కక్షలోని మొత్తం ఆర్బిటాల సంఖ్య n స్క్వేరు, కక్షలో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య, ఈ ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య అనేది దేనికి సమానము అని అంటే 2n స్క్వేర్కు సమానము. వన్స్ అగైన్ ప్రధాన క్వాంటం సంఖ్యని ఏ శాస్త్రవేత్త కనుగొండు అని అంటే నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడండి. ఫస్ట్ పాయింట్, ప్రధాన క్వాంటం సంఖ్యని నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త కనుగొండు. ప్రధాన క్వాంటం సంఖ్య దేంతో చూపిస్తాము? స్మాల్ nతో చూపిస్తాం. n యొక్క విలువలు అనేవి చూసినట్లయితే 1, 2, 3, 4 లేదా KLMNOలుగా ఉంటుంది. ప్రధాన క్వాంటం సంఖ్య n విలువ అనేది కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార మార్గాలను తెలియజేస్తుంది. n అనేది కేంద్రకము చుట్టూ ఉండే వృత్తాకార మార్గాలను తెలియజేస్తుంది. ఆ వృత్తాకార మార్గాలనే కక్షలు అంటాం. వృత్తాకార కక్షలను తెలియజేస్తుంది. ప్రధాన క్వాంటం సంఖ్య n అనేది చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని, కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణం -13.6/n² ఎలక్ట్రాన్ వోల్ట్స్. వ్యాసార్థం ఈజ్ ఈక్వల్ టు n²h²4π²me² లేదా Rn ఈజ్ ఈక్వల్ టు 0.529 × n² ఆంగ్స్ట్రామ్లు. ఇది కక్షా వ్యాసార్థం సమీకరణము. ఇది ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణం. n విలువ అనేది పెరిగిన కొలది కక్ష వ్యాసార్థము పెరుగుతుంది, ఎలక్ట్రాన్ యొక్క శక్తిని పెరుగుతుంది. ప్రధాన క్వాంటం సంఖ్య విలువ అనేది పెరిగినట్లయితే కక్షా వ్యాసార్థం అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తిని అనేది పెరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఒక కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్యను తెలియజేస్తుంది. ఒక కక్షలో ఉండే మొత్తం ఆర్బిటాల సంఖ్య ఎంత అంటే n స్క్వేర్. నెక్స్ట్ వన్, ఒక కక్షలో ఉండే మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 2n స్క్వేర్కి సమానము. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలండి. మరి ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంది అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తిని తెలియజేస్తుంది మరియు కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. కక్షా వ్యాసార్థం ఎలక్ట్రాన్ యొక్క శక్తిని ఇక్కడ చూసినట్లయితే ప్రాముఖ్యత అనేది చూసినట్లయితే ఎలక్ట్రాన్ యొక్క శక్తిని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేంద్రకము చుట్టూ ఉండే కక్షలను అనేది తెలియజేస్తుంది. ఒక ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు వ్యాసార్థముతో పాటు ఈ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఏ ప్రధాన శక్తి స్థాయికి చెందిందో అనేది తెలియజేస్తుంది. కక్షలో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఏ ప్రధాన శక్తి స్థాయికో అనేది తెలియజేస్తుందండి. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ప్రాముఖ్యత. ప్రధాన క్వాంటం సంఖ్యలో చూసినట్లయితే n అనేది కక్షల సంఖ్య. ఆ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ అనేది ఏ శక్తి స్థాయికి చెందిందో అనేది ప్రధాన క్వాంటం సంఖ్య తెలియజేస్తుంది. దాంతోపాటు ప్రధాన క్వాంటం సంఖ్య అనేది ఎలక్ట్రాన్ యొక్క శక్తిని మరియు కక్షా వ్యాసార్థాన్ని తెలియజేస్తుందండి. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు మరియు ప్రాముఖ్యత. నెక్స్ట్ వన్ చూసినట్లయితే సెకండ్ వన్ చూసినట్లయితే ఏంటి అని అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య. సెకండ్ వన్ అజిముతల్ క్వాంటం సంఖ్య. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్య. సెకండ్ వన్ క్వాంటం సంఖ్యలు అనేవి 4 అని చెప్పినాము. ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రధాన క్వాంటం సంఖ్య ముఖ్యాంశాలు, ప్రధాన క్వాంటం సంఖ్య ప్రాముఖ్యతను నేర్చుకున్నాము.
సెకండ్ వన్ చూసినట్లయితే రెండవది ఏంటి అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్యనే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అంటామండి. ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అన్న, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అన్న లేదా అజిముతల్ క్వాంటం సంఖ్య అన్న ఒకటే అండి. ఇప్పుడు అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు. ఫస్ట్ వన్ చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్యని సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? అజిముతల్ క్వాంటం సంఖ్యని సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త కనుగొండు. మరి ప్రధాన క్వాంటం సంఖ్యని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్ అనే శాస్త్రవేత్త కనుగొండు. ఇక్కడ అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్యని ఏ శాస్త్రవేత్త కనుగొండు అని అంటే సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్యని దేంతో సూచిస్తాము అని అంటే స్మాల్ ఎల్ చేత సూచిస్తారు. అజిముతల్ క్వాంటం సంఖ్యని దేంతో చూపిస్తాము? స్మాల్ ఎల్. మరి ప్రధాన క్వాంటం సంఖ్యని స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ అంటేనేమో ప్రధాన క్వాంటం సంఖ్య, స్మాల్ ఎల్ అంటేనేమో అజిముతల్ క్వాంటం సంఖ్య అండి. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్యని స్మాల్ ఎల్తో సూచిస్తామనండి. ఎల్ యొక్క విలువలు అనేవి థర్డ్ పాయింట్ చూసినట్లయితే దేనిపైన ఆధారపడతాయి అని అంటే ప్రధాన క్వాంటం సంఖ్య పైన ఆధారపడతాయి అండి. ఆ ప్రధాన క్వాంటం సంఖ్యనే ఎంతో చూపిస్తాం. ఎల్ యొక్క విలువలు థర్డ్ పాయింట్, ఎల్ యొక్క విలువలు అనేవి ఎన్ విలువల పైన ఆధారపడు. ఎన్ అంటే ఏంది? ప్రధాన క్వాంటం సంఖ్య. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము? ఎల్ ఈజ్ ఈక్వల్ టు n-1గా రాస్తాం. ఎందుకు అనంటే అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క విలువలు అనేవి ప్రధాన క్వాంటం సంఖ్య పైన ఆధారపడతవి. కావున ఎల్ యొక్క విలువలు అనేవి స్మాల్ ఎన్ విలువల పైన ఆధారపడును. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు n-1. నెక్స్ట్ వన్, ఎల్ యొక్క విలువలు అనేవి చూసినట్లయితే 0 నుండి n-1 వరకు ఉంటవి. అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ఎల్ విలువలు అనేవి 0 నుండి n-1 వరకు ఉంటాయండి. ఇది ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది చూసినట్లయితే ప్రధాన శక్తి స్థాయిలో ఉండే ఉపస్థాయిలను గురించి తెలియజేస్తుంది. ఎల్ యొక్క విలువలు అనేవి దేన్ని తెలియజేస్తవి? ప్రధాన శక్తి స్థాయిలో ఉండే ఉపస్థాయిల గురించి తెలియజేస్తుంది. అంటే ఆ ఉపస్థాయిలు మొత్తం కూడా ఎన్ని ఉన్నవి అని అంటే 4 ఉపస్థాయిలు ఉన్నాయండి. ఎల్ యొక్క విలువలు అనేవి చూసినట్లయితే ప్రధాన శక్తి స్థాయిలో ఉండే ఉపస్థాయిలను గురించి తెలియజేస్తుంది. మొత్తం ఉపశక్తి స్థాయిలు కక్షలు ఎన్ని అంటే స్థాయిలు అనేవి 4 ఉన్నాయండి. అవే ఎస్పిడిఎఫ్. ఈ ఎస్పిడిఎఫ్ అనేది ఉపశక్తి స్థాయిలు. ఈ ఉపశక్తి స్థాయిల యొక్క ఎల్ విలువలు అనేవి చూసినట్లయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏ ఉపస్థాయి అయితే అంటే ఎస్ ఉపస్థాయి అయితే అండి. ఎల్ యొక్క విలువలు అనేవి ప్రధాన యొక్క ఉపస్థాయిలో ఉండే స్థాయిలను గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అది ఏ ఉపస్థాయి అవుతుంది అంటే ఎస్ ఉపస్థాయి అవుతుందండి. నెక్స్ట్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏ స్థాయి అవుతుంది? పి ఉపస్థాయి అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు డి ఉపస్థాయి అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఉపస్థాయి అవుతుంది. ఇది ఎల్ యొక్క విలువలు అనేవి అయినప్పుడు స్థాయిల యొక్క విలువ. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎస్ ఉపస్థాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎల్ విలువ 1 అయినప్పుడు. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎల్ విలువ 0 అయితే ఎస్ ఉపస్థాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 విలువ 1 అయినప్పుడు పి ఉపస్థాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు డి ఉపస్థాయి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అయినప్పుడు 3 అయినప్పుడు ఎఫ్ ఉపస్థాయి అవుతుంది. నెక్స్ట్ వన్, ఈ అజిముతల్ క్వాంటం సంఖ్య ఏం తెలియజేస్తుంది అని అంటే ఆర్బిటాల్ యొక్క ఆకృతులను తెలియజేస్తుంది, నిర్మాణాన్ని తెలియజేస్తుంది. అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య లేదా ఆర్బిటాల్ క్వాంటం సంఖ్య అనేది ఆర్బిటాల్ యొక్క ఆకృతిని లేదా ఆర్బిటాల్ యొక్క నిర్మాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఆర్బిటాలు ఆకృతి. ఎస్ ఆర్బిటాల్ అనేవి సౌష్ఠవ గోళాకృతిని కలిగి ఉంటవి. ఎస్ ఆర్బిటాల్ యొక్క ఆకృతి ఏంది? సౌష్ఠవ గోళాకృతి. పి ఆర్బిటాల్ అనేవి డంబెల్ ఆకృతిని కలిగి ఉంటవి. పి ఆర్బిటాల్ ఏ ఆకృతి? డంబెల్ ఆకృతి. డి ఆర్బిటాల్ అనేవి చూసినట్లయితే డబుల్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్ అనేవి చూసినట్లయితే 4th ఫోల్డ్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటాయండి.
దీంట్లో చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది చూసినట్లయితే 4 క్వాంటం సంఖ్యలు అనేవి 4 ఉపస్థాయిలు అనేవి ఉన్నవి. ఆ ఉపస్థాయిల యొక్క ఆకృతిని అనేది తెలియజేస్తుంది. ఫస్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఆర్బిటాల్ అనేవి సౌష్ఠవ గోళాకృతి, పి ఆర్బిటాల్ అనేవి డంబెల్ ఆకృతిని కలిగి ఉంటవి, డి ఆర్బిటాల్ అనేవి డబుల్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటవి, ఎఫ్ ఆర్బిటాల్ అనేవి ఫోర్త్ ఫోల్డ్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటవి. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంది అనంటే అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది ఆర్బిటాల్ యొక్క ఆకృతులను తెలియజేస్తుంది మరియు హైడ్రోజన్ యొక్క సూక్ష్మవర్ణ పటాన్ని తెలియజేస్తుంది. ఇది అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ప్రాముఖ్యత. ఫస్ట్ వన్ ఆర్బిటాల్ యొక్క ఆకృతిని తెలియజేస్తుంది, హైడ్రోజన్ వర్ణపటం యొక్క సూక్ష్మ వర్ణపటాన్ని తెలియజేస్తుందండి. ఇది టోటల్గా చూసినట్లయితే ఏంటి అంటే అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు మరియు ప్రాముఖ్యత. అజిముతల్ క్వాంటం సంఖ్యని సోమర్ఫీల్డ్ అనే శాస్త్రవేత్త కనుగొండండి ఒకసారి. నెక్స్ట్ వన్ అజిముతల్ క్వాంటం సంఖ్యని దేంతో చూపిస్తామంటే స్మాల్ ఎల్తో చూపిస్తాం. ఎల్ యొక్క విలువలు అనేవి చూసినట్లయితే ఎన్ విలువల పైన ఆధారపడతవి. ఎల్ యొక్క విలువలు అనేవి 0 నుండి n-1గా ఉంటవి. ఎల్ అనేది చూసినట్లయితే ప్రధాన శక్తి స్థాయిలో ఉండే ఉపస్థాయిలను గురించి తెలియజేస్తుంది. ఆ ఉపస్థాయిలు 4 SPDF. ఆ ఉపస్థాయిలో చూసినట్లయితే ఎల్ విలువ 0 అయినప్పుడు ఎస్ ఉపస్థాయిని తెలియజేస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు పి ఉపస్థాయిని తెలియజేస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు డి ఉపస్థాయిని తెలియజేస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 అయినప్పుడు ఎఫ్ ఉపస్థాయిలను తెలియజేస్తుంది. అజిముతల్ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ యొక్క ఆకృతిని తెలియజేస్తుందండి. ఎస్ ఆర్బిటాలు సౌష్ఠవ గోళాకృతిని, పి ఆర్బిటాలు డంబెల్ ఆకృతిని, డి ఆర్బిటాలు డబుల్ డంబెల్ ఆకృతిని, ఎఫ్ ఆర్బిటాల్ అనేవి ఫోర్త్ ఫోల్డ్ డంబెల్ ఆకృతిని కలిగి ఉంటాయండి. ఈ అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు చూసినట్లయితే అజిముతల్ క్వాంటం సంఖ్య అనేది ఆర్బిటాల్ యొక్క ఆకృతిని తెలియజేస్తుంది, హైడ్రోజన్ యొక్క సూక్ష్మవర్ణ పటాన్ని తెలియజేస్తుందండి. ఇవి ప్రధాన క్వాంటం సంఖ్య మరియు అజిముతల్ క్వాంటం సంఖ్య యొక్క ముఖ్యాంశాలు మరియు ప్రాముఖ్యత అండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి.